వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జయ ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని విశ్వనాథం చాలా బాధపడుతూ ఎప్పటికీ ఇంటితో సంబంధం ఇంకా కొనసాగదు అని అల్టిమేటం పాస్ చేసేసరికి విజయేంద్ర ఒక పెద్ద డెసిషన్ని తీసుకుంటారు. చూడు విశ్వ, నువ్వు మా ఇంటి వల్ల నీ కుటుంబం పరువు పోయింది అని అనుకుంటున్నావు, కానీ అదే పరువుని నేను నీకు తిరిగిస్తాను. ఎక్కడైతే ఎంగేజ్మెంట్ ఆగిపోయిందో అక్కడే నీ కూతురు జయ ఎంగేజ్మెంట్ని నేను జరిపిస్తాను. అది కూడా ఎవరితోనో కాదు, మా వంశీతో, మా తమ్ముడి కొడుకు వంశీతో అని చెప్పి వంశీకి అండ్ ఆ డమ్మీ చిన్ని అలియాస్ జయాకి ఎంగేజ్మెంట్ని జరిపిస్తాను అని ఫిక్స్ చేసేస్తారు విజయేంద్ర ప్రతాప్. ఒక్కసారిగా డెసిషన్కి గంగ, రుద్ర, విశ్వనాథం, వీరు అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా జయ ఏమో అలా చూస్తూ ఉంటుంది. వంశీ, వెళ్ళి పెళ్లి పీటలపై కూర్చో అని చెప్పి అంటారు విజయేంద్ర. ఇంకా వంశీ పక్కన డమ్మి చిన్ని జయ ఇద్దరు కూర్చుంటారు. పంతులు గారి సమక్షంలో ముహూర్తంలో ఒకరి వేలికి ఒకరు ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టుకుంటారు. అండ్ అలా అఫీషియల్గా డమ్మి చిన్నికి అండ్ ఆ వంశీకి, ఎవరైతే వంశీ ఉన్నారో రాఘవ ప్రతాప్ వాళ్ళ కొడుకు, అతనికి ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది. ఇంకా అందరూ అక్షింతలు వేస్తూ ఉంటే విశ్వనాథం ఏమో చూస్తూ ఉంటారు. చూడు విశ్వ, నేనేమీ అన్యాయం చేయలేదు, న్యాయమే చేశాను. వరుస కథను కూడా బావే అవుతాడు. అది మాత్రమే కాదు, మా వంశీ చాలా మంచివాడు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ కూతుర్ని మేము జీవితాంతం మహారాణిలా చూసుకుంటాం అని మాటిస్తారు. ఇంకా విశ్వనాథం ఏం మాట్లాడకుండా సుధా, విశ్వనాథం జయ ముగ్గురు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా రుద్ర ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. గంగా రుద్ర దగ్గరికి వెళ్ళి, సార్, ఏం సార్ ఇది, అసలు ఎందుకు ఇలా పెద్దోరు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు, అసలు ఇలా చేస్తారని ఎక్స్పెక్టింగే చేయలేదు సార్ అని అంటుంది. గంగా, నువ్వే కాదు గంగా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటారు. కానీ బావా, ఇప్పుడు ఆ జయకి చాలా పొగరు పెరుగుతుంది కదా, ఇప్పుడు ఈ ఇంటికి కోడలు కాబోతున్నానని తన కళ్ళు ఆకాశంలో ఉంటాయేమో అని అంటాడు రంగా. కరెక్ట్ రంగా, నువ్వు గెస్ చేసింది కరెక్ట్. కాబట్టి ఇప్పుడు తన పొగరుని ఎలా అంచాలో కేవలం గంగా చేతుల్లోనే ఉంది అని అంటారు రుద్ర. సార్, నేనేం చేయగలను సార్ అని అంటుంది. చూడు గంగా, ఇప్పుడు ఆ జయ లేనిపోని అజమాయిషీని చూపించాలని ఖచ్చితంగా ట్రై చేస్తుంది. నేను రోజు నీతో పాటు బాక్సింగ్ ప్రాక్టీసింగ్కి రాలేను కదా, ఎందుకంటే నువ్వు విశ్వనాథం మావయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నావు. కాబట్టి తన పొగరుని అణచాలి అంటే అది కేవలం నీ చేతుల్లోనే ఉంది. రోజు వెళ్ళి తనకి నీ స్టైల్లో టార్చర్ చూపించు, అప్పుడు తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అంటారు రుద్ర. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తానని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జయ చాలా అంటే చాలా పొగరుగా ఇంకా తన రూమ్లో నిద్రలేస్తుంది. ఇప్పుడు నేను విశ్వనాథం కూతుర్నే అవ్వచ్చు, కానీ రేపు నేను ఆ ఇంటి కోడల్ని. వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అందరూ బిజినెస్ మెన్లే, కాబట్టి నేను ఒక గొప్పింటి కోడల్ని అవుతున్నాను. ఇకపై నన్ను ఎవ్వరూ అనాథ, నువ్వు అది ఇది అని అనలేరు. శకుంతల, ఆవిడ నాకు అత్తయ్య అవుతుంది కదా, నేనంటే ఏంటో ఖచ్చితంగా అతనికి చెప్తా అని చెప్పి ఇంకా అలా అందరి గురించి ఆలోచిస్తూ ముందైతే పైడిరాజు లక్ష్మి ఇద్దరిని పని చేసుకుంటూ చూస్తుంది. ఇప్పుడు వాళ్ళు నన్ను ఒక ఆట ఆడుకున్నారు కదా, నేను ఒక ఆట ఆడుకుంటాను. కిందకి వెళ్ళి, ఏయ్ పైడిరాజు, సోఫాపై పేపర్ ఉంది తీ అని అంటుంది పొగరుగా. పైడిరాజు అలా చూస్తూ ఉంటారు. ఏంటలా చూస్తున్నావు? మీరు అనుకున్నట్టు నేను జీరోనే అవ్వచ్చు, కానీ కొద్ది రోజుల్లో నేను ఒక గొప్పింటి కోడల్ని. నా రెస్పెక్ట్, హోదా ఇలానే ఉంటుంది. మీరు నాకు తల వంచాల్సిందే అని జయ అనేసరికి ఒక్కసారిగా ఇంకా అది బెగ్గర్స్ చేతిలో ఉంటుంది కదా, ఒక బౌలు బొచ్చే, దాన్ని తీసుకొచ్చి అలా జయ కాళ్ళ దగ్గర విసిరేస్తారు ఒక చెయ్యి. ఎవరా అని జయ తలపైకెత్తి చూసేసరికి అక్కడ ఉండేది గంగా. గంగా చాలా కోపంగా, పొగరుగా ఇంకా నడుచుకుంటూ వచ్చి జయ ఎదురుగా కూర్చుంటుంది. తన కాళ్ళని జయ ఫేస్పై పెట్టినట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి ఇంకా అలా కాళ్ళ మీద కాలేసుకొని జయ కళ్ళ ముందే కూర్చుంటుంది. గంగా, ఎంత పొగరు నీకు, నా మొహం పైన కాలు పెడతావా అని అంటుంది జయ. నీకున్న పొగరుని దించాలంటే ఈ మాత్రం పొగరు నేను నీకు
చూపించాలి అని గట్టిగా చెప్తుంది. చూడు, నువ్వంటే ఏంటో నీకు తెలుసు కదా, నీ మనసుకి తెలుసు కదా, లేనిపోని పొగరుని చూపించావనుకో ఏం జరుగుతుందో చెప్పమంటావా అని అంటుంది గంగా. నువ్వు ఎన్ని ఎన్ని ప్రూఫ్స్ తీసుకొచ్చినా, ఎన్ని చేసినా మా అమ్మ వాళ్ళు నమ్మాలి కదా అని అంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది. హో, అదేనా నీ కాన్ఫిడెన్సు? చూడు, ఎప్పటికైనా అబద్ధం అనేది ఖచ్చితంగా బయటపడాల్సిందే, నిజం అనేది కళ్ళకి కనిపించాల్సిందే. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏదో ఒక రోజు నువ్వు డమ్మీ ఫెలో అని అందరికీ తెలిసిపోతుంది. కాబట్టి ఇలా మా అమ్మ నాన్నపై ఓవర్గా ఎక్స్ట్రాగా పొగరు చూపించాలనుకున్నావు అనుకో, ఏం చేస్తానో నీకు తెలీదు, చేసి చూపిస్తాను అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా విశ్వనాథం సుధా ఇద్దరు హాల్లోకి వస్తారు. గంగా, ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు సార్, దుమ్ము పడితే దులుపుతున్నాను అంతే అని అంటుంది గంగ జయ కళ్ళల్లోకి చూస్తూ. ఇంక జయ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సార్, ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చాను కదా సార్ అని అంటుంది. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట తనైతే. ఇంకా అలా విశ్వనాథం, చూడు గంగ, ఇవాళ నీకు నేను ఇచ్చే ట్రైనింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మా గురువు గారి దగ్గర నేను నేర్చుకోవడానికి నాకు 10 రోజులు పట్టింది. కాబట్టి నీకు ఒకసారి ఆ పంచ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నువ్వు ఎన్ని రోజుల్లో నేర్చుకోగలవో కూడా అబ్జర్వ్ చేస్తాను అని అంటారు. ఓకే సార్ అని అంటుంది గంగా. ఇంక వెంటనే అలా ఒక పంచ్ చూపించేసరికి ఒక్కసారిగా అలా ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ ఆ పంచ్ని కొట్టేస్తుంది. అది చూసి విశ్వనాథం హిమ్సెల్ఫ్ విల్ బీ షాక్డ్. అసలు ఇంత పర్ఫెక్ట్గా ఎలా ఫస్ట్ టైంకి పంచ్ ఇచ్చిందని చెప్పి షాక్లో ఉండిపోతారు. ఇంకా క్లాప్స్ కొడుతూ అలా గంగ తలపై వచ్చి చేయి వేస్తారు. నిజంగా గంగ, యు ఆర్ ఎ ట్రూ టాలెంటెడ్, యాక్చువల్లీ గాడ్ గిఫ్టెడ్. ఎందుకంటే నాకు నేర్చుకోవడానికి 10 days పట్టింది, అలాంటిది నువ్వు ఇంత ఫాస్ట్గా నేర్చుకున్నావంటే నీలో చాలా టాలెంట్ ఉంది అని అంటారు. థ్యాంక్స్ సార్ అని అంటుంది గంగా. చూడు, నేను పొగిడాను కదా అని నువ్వు మళ్ళీ ప్రాక్టీస్ని తక్కువ అంచనా వేయకూడదు. రోజు చేయడం కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అని అంటారు. సార్, అదేంటి సార్ అని అంటుంది. ఎస్, మామూలుగా అయితే నీకు 6 hours మాత్రమే ట్రైనింగ్ ఇస్తాను, కానీ ఈరోజు నీ పంచ్ పవర్ చూసిన తర్వాత నువ్వు స్టేట్ కాదు, నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళే ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి అది ఇప్పటి నుండే నేర్చుకోవాలి. డైలీ 10 hours ప్రాక్టీస్ చేయాలి, సరేనా అని అంటారు. అయ్యో, అనవసరంగా కరెక్ట్గా పంచి ఇచ్చినట్టున్నాను అని అనుకుంటారు. అయ్యో, అది కాదు గంగా, వెళ్ళు అని చెప్పి ఇంక తనకి ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తూ ఉంటే గంగ అలా చూస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా వంశీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. వంశీ దగ్గరికి వీరు వస్తాడు. వచ్చి, వంశీ, నీకు ఈ పెళ్ళి నిజంగా ఇష్టమేనా అని అంటారు. అదేంటి బావా అలా అడుగుతున్నావు? ఎంతైనా పెదనాన్న మాటే కదా మన మాట, పెదనాన్న ఏం చెప్తే మనం అది చేయాలి కదా బావా అని అంటారు. కరెక్టే, కానీ నీ మనసుకు కూడా ఒక ఆలోచన రావాలి కదా. ఒకవేళ నువ్వు కాలేజీలో నన్ను ప్రేమించావా అని అడుగుతాడు వీరు. బావా, ఏం మాట్లాడుతున్నావు? లేదు బావా, నేను అలా ఏం చేయలేదు అని అంటారు. చూడు వంశీ, నువ్వు ఎవరి దగ్గర ఫ్రీగా చెప్పుకోకపోయినా నువ్వు నా దగ్గర షేర్ చేసుకోవచ్చు. జయతో పెళ్ళి క్యాన్సిల్ చేసి నీకు అమ్మాయికి పెళ్లి చేస్తాను, ఏమంటావు అని అంటాడు వంశీ. అది అననేలోపు అక్కడికి రుద్ర వచ్చి, ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారు. ఏం లేదు అన్నయ్య అని అంటాడు వంశీ. వంశీ, నీకు టైం అవుతున్నట్టుంది కాలేజీకి, వెళ్ళు అని అంటారు రుద్ర. ఇంక వంశీ వెళ్ళిపోతారు. రుద్ర ఈయన దగ్గరికి వీరు దగ్గరికి వచ్చి, ఏంటి వీరు, ఏంటి మళ్ళీ వంశీ జోలికి వెళ్తున్నావు అని అడుగుతారు. నేను కరెక్ట్గానే ఉన్నాను బావా, అంతా కరెక్ట్గానే నడిపిస్తాను అని అంటారు. సరే, నువ్వెంత కరెక్ట్గా ఉంటావో నేను కూడా చూస్తాను కదా అని చెప్పి ఇంకలా అక్కని రుద్ర అయితే వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా వంశీ ఇంకా కాలేజ్లో ఒక అమ్మాయిని అయితే కలుస్తాడనమాట. వంశీ అండ్ ఆ అమ్మాయి ఇద్దరు ఎప్పటి నుండో లవ్ చేసుకుంటూ ఉంటారు. కానీ వంశీకి సడన్గా ఇలా పెళ్ళి కుదరడం వల్ల ఆ విషయం ఆ అమ్మాయికి ఎలా చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇతను. సో ఆలోచనలో పడి, వంశీ, ఇవాళ ఏంటి ఇంత డల్గా ఉన్నావు, ఏంట్రా ఇక్కడికి అని చెప్పి
పిలుస్తూ ఉన్నా రాధా నాకు కొంచెం టైం కావాలి ప్లీజ్ అని చెప్పి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. వంశీ ఏమైంది నీకు? ఎందుకు నువ్వు అలా ఉన్నావు? ఏదైనా నాతో చెప్పాలా? నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా అని అడుగుతుంది. అబ్బే నీ దగ్గర నేనేం దాచిపెడతాను రాధా, నేనేం దాచిపెట్టట్లేదు అని చెప్పి వంశీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సంథింగ్ ఈజ్ రాంగ్, వంశీ ఏదో దాస్తున్నాడు, అదేంటో నేను ఎలా తెలుసుకోవాలి, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా వంశీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేస్తూ ఉంటుంది కదా, ఎంగేజ్మెంట్ని మొత్తం మై సన్స్ ఎంగేజ్మెంట్ అని చెప్పి ఉండేసరికి ఒక్కసారిగా ఆ లైవ్ చూసి షాక్ అయిపోతుంది వంశీ గర్ల్ ఫ్రెండ్ రాధా. షాక్ అయ్యి మై గాడ్ ఏంటి వంశీ, ఏంటిది, నన్ను ప్రేమించానన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, అలాంటిది ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ మరదల్ని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతుంది. రాధా ఒకసారి నేను చెప్పేది విను, నిజంగా నేను కావాలని చేయలేదు రాధా, మా 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 పెదనాన్న అని అనేసరికి నో ఇంకేం మాట్లాడదు వంశీ, నువ్వంటే ఏంటో నాకు అర్థమైపోయింది, అందరిలాగే నువ్వు కూడా నన్ను మోసం చేయాలనుకున్నావు కదూ అని అంటుంది. రాధా నేనెప్పుడు నిన్ను మోసం చేయాలనుకోలేదు రాధా అని అంటారు. మరి ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా? నేను ఒప్పుకోను, మీ ఇంట్లోనే తేల్చుకుంటాను అనేసరికి ప్లీజ్ ప్లీజ్ రాధా, ఇప్పుడు నువ్వు ఇంటికి వస్తే గొడవ చాలా పెద్దదవుతుంది, ప్లీజ్ నువ్వు ఇంటికి రావద్దు, నేనే ఎలా అయినా ఒప్పిస్తాను, నా మాట వినని చెప్పి ఇంక తనైతే కన్విన్స్ చేస్తూ ఉంటాడు. అలా వంశీ జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ ఉండడం వల్ల ట్విస్ట్ అయితే ఒకటి వస్తుంది. ఇటువైపు ఈ విషయం రుద్రగంగలకు తెలియదు కాబట్టి గంగ ఏమో ఆ జయ పొగరని అనుస్తూ తనకి గట్టిగా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.